నమస్తే అండి. పద్మజ ఖండవిల్లి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం వాళ్ళు జాతక రీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవాల్సిన గుడిగళ్ల భాగ క్షేత్రంలో ఉన్న శివాలయాన్ని చూద్దామండి. చాళుక్యుల భీమమండలంలో ఉన్న ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయ దిశగా సుమారు ఒక 9 కిలోమీటర్ల దూరంలో ఈ గుడిగళ్ల భాగ క్షేత్రం ఉంటుంది. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామివారిగా దర్శనమిస్తారు. ఈ ద్రాక్షారామ క్షేత్రానికే దక్షిణ కాశీ అని కూడా పేరుందండి. ఈ ద్రాక్షారామణకు చుట్టూ ఉన్న 108 నక్షత్ర పాద శివాలయాలు అలాగే రాశి శివాలయాలు అన్నిటినీ కలిపి భీమసభ అంటారనమాట. ఈ భీమసభ గురించి శ్రీనాథ మహాకవి రచించిన భీమఖండంలో కూడా ప్రస్తావించబడి ఉందండి. భీమేశ్వర స్వామి చుట్టూ ఒక సభలాగా ఉన్న ఆలయాలన్నింటినీ కలిపి భీమసభ అంటారనమాట. ఈ భీమసభ యొక్క నమూనా శివలింగం ద్రాక్షారామం గుళ్ళో చీకటి కోణం దగ్గర పక్కనే ఉంటుందండి. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆ శివలింగం వీడియోని నేను ప్రతి వీడియోలోనూ కూడా మన ఛానల్లో ఎండ్ స్క్రీన్స్లో కానీ ఐకార్డ్స్లో కానీ ఇస్తున్నాను. ఆ వీడియో చూస్తే మీకు తప్పకుండా ఈ ఆలయాల యొక్క విశిష్టత అర్థమవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం జన్మ నక్షత్రమైన చాలామందికి జన్మ నక్షత్రం తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు పేరుని బట్టి చూసుకునే నామ నక్షత్రమైనా సరే వాళ్ళు ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం మీనరాశికి సంబంధించిన పాదం కాబట్టి మీనరాశికి సంబంధించిన ద్రాక్షారామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేగామపేట క్షేత్రంలో ఉన్న శ్రీ ఉమాసమేత చంద్రశేఖర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామ క్షేత్రంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు. ఉత్తరాభాద్ర నక్షత్రం 3వ పాదం జాతకులు ఈ క్షేత్రంలోని శివాలయంలో అర్చనలు అభిషేకాలు కనుక భక్తితో చేస్తే విశేషమైన ఫలితాలు పొందుతారని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా నెలలో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న రోజున కూడా ఈ క్షేత్రంలో ఉన్న స్వామివారిని దర్శించి అర్చనలు అభిషేకాలు చేయించుకోవడం వల్ల కూడా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన శిశువులకి ఏవైనా గ్రహశాంతులు ఉంటే కూడా ఈ క్షేత్రంలో చేస్తూ ఉంటారు. ఎలాంటి గ్రహశాంతులు దోషాలు లేని వాళ్ళు కూడా వాళ్ళ నక్షత్రానికి సంబంధించిన శివాలయాన్ని దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళకి సమస్త శుభాలు జరుగుతాయని కూడా చెప్తూ ఉంటారనమాట. ఈ క్షేత్రంలో ఉన్న ఈ శివాలయం చాలా పురాతనమైంది. తర్వాత మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, గణపతి, కుమారస్వామి, చండీశ్వరుడు, నవగ్రహాలు, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఇక్కడున్న మార్కండేయ స్వామికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామివారి కళ్యాణోత్సవాలు ఫాల్గుణ శుద్ధ దశమి నుండి జరుగుతూ ఉంటాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి. ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు వయా ఎర్రపోతవరం, బాలాంతరం, ఇంజరం మీదుగా ఇంచుమించు ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామానికి సుమారు ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఎర్రపోతవరం బస్ స్టాప్ ఉంటుంది. ఎర్రపోతవరం బ్రిడ్జ్ దిగువ నుంచి ఈ గుడిగళ్ల భాగ గ్రామానికి ఆటోలు ఉంటాయన్నమాట. ఎర్రపోతవరం బస్ స్టాప్ నుంచి ఈ గ్రామానికి ఒక 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రేపు మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.